జై శ్రీమన్నారాయణ. 252వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం శుచయే నమః. హో శ్రీమన్నారాయణ, నీలో ఉండేటటువంటి తేజస్సు స్వతసిద్ధమైనటువంటి తేజస్సు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, ఈ సృష్టిలో ఉండేటటువంటి చేతనములన్నింటిలో ఉండేటటువంటి తేజస్సు ప్రకాశము అది నీ ఆధీనములో ఉంటుంది కదా. ఓ శ్రీమన్నారాయణ, సూర్యుడికైనా చంద్రుడికైనా నక్షత్రాలకైనా వాటిలో ఉండేటటువంటి తేజస్సు ప్రకాశము అన్నీ నువ్విచ్చినవే కదా తండ్రి. ఆ రకంగా వాటి వల్ల నువ్వు ప్రకాశించకుండా నీకంటూ ఒక స్వతసిద్ధమైనటువంటి తేజస్సుని కలిగి ఉండి సృష్టిలో ఉండేటటువంటి సూర్యచంద్రాది నక్షత్రాలతో పాటు సమస్త చేతనానికి కూడా ప్రకాశాన్ని కలిగించేటటువంటి వాడివి కదా. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం శుచయే నమః. ఓం శుచయే నమః. సూర్యచంద్ర నక్షత్రాలకి కూడా ప్రకాశాన్ని అనుగ్రహించి తానంటూ తనకి స్వతసిద్ధంగా ఒక తేజస్సుని ప్రకాశాన్ని కలిగి ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడికి రాత్రిపూట భయంకరమైనటువంటి చెడ్డ కళ స్వప్నము రావటం వల్ల ఉదయాన్నే లేచి ఎందుకో మనస్సంతా బాధగా అసంతృప్తిగా దీనంగా ఉంటే స్నేహితులందరూ వచ్చి భరతుడిని ఆనందింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ భరతుడిని ఆనందింపచేయటం కోసమని కొంతమంది వీణానాదం చేస్తున్నారు, కొంతమంది నృత్యాలు చేస్తున్నారు, కొంతమంది హాస్యోక్తులతోని భరతుడిని నవ్వించే ప్రయత్నము చేస్తున్నారు. ఇలా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా భరతుడు ఇంకా దీనంగానే ఉండటం వల్ల ఒక స్నేహితుడి దగ్గరికి వచ్చి భరతుడిని అడుగుతూ ఉన్నాడు, భరత, ఉదయం నుంచి చూస్తున్నాను, ఎందుకంత బాధగా ఉన్నావు, ఎందుకంత దీనంగా ఉన్నావు, ఏమయ్యిందయ్యా అని అడగగానే భరతుడు అంటూ ఉన్నాడు, ఓ మిత్రమా, నాకు రాత్రి నిద్రలో చెడ్డ కల వచ్చింది, భయంకరమైనటువంటి స్వప్నము వచ్చింది. ఆ కలలో మా నాన్నగారు దుమ్ము కొట్టుకుపోయినటువంటి శరీరముతోని జుట్టంతా విరబోసుకొని కొండ మీది నుంచి క్రింద పెద్ద మడుగులో పడుతున్నట్టుగా కలొచ్చింది. ఓ మిత్రమా, మా నాన్నగారు ఆ మడుగులో తేలుతూ దోసిళ్ళతోని నూనె త్రాగుతూ మాటికి వెకిలిగా నవ్వుతున్నట్టుగా కనిపించాడు మా నాన్నగారు నాకు కలలో. ఓ మిత్రమా, ఆ తర్వాత మా నాన్నగారు ఆ మడుగులోనే నువ్వులతో కలిపినటువంటి అన్నం తింటున్నట్టుగా కనిపించాడు. మాటిమాటికి మా నాన్నగారు ఒంటి నిండా నూనె పోసుకొని నూనెలోనే మునుగుతున్నట్టుగా కనిపించాడు.
ఓ మిత్రమా, ఇట్లాంటి భయంకరమైనటువంటి ఆ స్వప్నములో మా నాన్నగారు ఈ రకంగా కనిపించటమే కాకుండా సాగరం శుష్కం, ఏనాడు ఎండిపోనటువంటి సముద్రం ఎండిపోయినట్టుగా కనిపించింది నాకు. ఓ మిత్రమా, ఆ కలలో చంద్రంచ పతితం భువి, ఏనాడు చంద్రుడు భూమి మీద పడనటువంటి చంద్రుడు ఇప్పుడు భూమి మీద పడ్డట్టుగా కలొచ్చింది. ఎక్కడ చూసినా దట్టమైనటువంటి చీకటి కనిపించింది. మా నాన్నగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కి వెళ్ళేటటువంటి పట్టపు టేనుగు దంతము విరిగిపోయినట్టు కలొచ్చింది. ఓ మిత్రమా, భూమి మొత్తమంతా బీటలు వారిపోయి లోపలికి కృంగిపోతుంది. ఎక్కడ చూసినా అగ్నిజ్వాలలు అమాంతము చల్లారిపోతున్నట్టుగా కనిపించింది. చెట్లన్నీ ఎండిపోయాయి, కొండలన్నీ ధ్వంసమయ్యి అందులో నుండి పొగలుగా వస్తున్నాయి. మిత్రమా, ఇట్లాంటి భయంకరమైనటువంటి కళ వచ్చింది నాకు రాత్రి. అందుకే అంత బాధగా ఉందయ్యా అంటూ భరతుడు తన స్నేహితుడికి తన స్వప్నాన్ని గురించి అంతటిని కూడా చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 27వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. అసంఖ్యేయః అప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం శుచయే నమః. ఓం శుచయే నమః. ఓం శుచయే నమః.